మైటోసిస్ వర్డ్ జర్మన్ వర్డ్. మైటోస్ మీన్స్ థ్రెడ్, ఓసిస్ మీన్స్ స్టేట్. థ్రెడ్ స్టేట్లో ఉన్న స్ట్రక్చర్స్ డివిజన్ టైంలో క్రోమోజోమ్స్ని సపరేట్ చేస్తాయి. అందుకే ఈ డివిజన్ని మైటోసిస్ డివిజన్ అంటారు. ఈ మైటోసిస్ డివిజన్ని ఫస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేసింది వాల్టర్ ఫ్లెమింగ్. వాల్టర్ ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్ మైటోసిస్ డివిజన్ ఎలా జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు ఇన్ యానిమల్ సెల్. యానిమల్ సెల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లాంట్ సెల్లో ఎక్స్ప్లెయిన్ చేసింది స్ట్రాస్బర్గర్. ఇక మైటోసిస్ డివిజన్ అనేది సొమాటిక్ సెల్స్లో జరుగుతుంది. మనకు 2 టైప్స్ సెల్స్ ఉంటాయి, సొమాటిక్ సెల్స్ అండ్ జెమినల్ సెల్స్. జెమినల్ సెల్స్నే రిప్రొడక్టివ్ సెల్స్ అని కూడా అంటారు. మేల్స్లో అయితే స్పర్మ్ సెల్, శుక్రకణం అనేది జెమినల్ సెల్. ఫీమేల్స్లో అయితే ఎగ్ సెల్, అండకణం అనేది జెమినల్ సెల్. ఈ జెమినల్ సెల్స్లో కాకుండా రిమైనింగ్ బాడీ సెల్స్లో వాటిని సొమాటిక్ సెల్స్ అంటారు. వీటిలో మైటోసిస్ డివిజన్ అనేది జరుగుతుంది. కానీ జెమినల్ సెల్స్లో కూడా గ్యామెట్స్ ఫార్మేషన్లో మల్టిప్లికేషన్ ఫేజ్లో మైటోసిస్ డివిజన్ అనేది జరుగుతుంది. ఇక మైటోసిస్ డివిజన్ని ఈక్వేషనల్ డివిజన్ అని కూడా అంటారు. బేస్డ్ ఆన్ క్రోమోజోమ్ నెంబర్. పేరెంటల్ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయో డివిజన్ తర్వాత ఫామ్ అయిన డాటర్ సెల్స్లో కూడా ఈక్వల్ నెంబర్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో పేరెంటల్ సెల్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయో డాటర్ సెల్స్లో కూడా ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ డివిజన్ని ఈక్వేషనల్ డివిజన్ అని కూడా అంటారు. అండ్ తెలుగులో సమవిభజన అంటారు. అండ్ ఈ డివిజన్లో ఒక డిప్లాయిడ్ సెల్ అనేది డివైడ్ అయ్యి 2 డిప్లాయిడ్ ఐడెంటికల్ డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక మైటోసిస్ డివిజన్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మైటోసిస్ డివిజన్లో ఫస్ట్ క్యారియోకైనసిస్ జరుగుతుంది. క్యారియోకైనసిస్ మీన్స్ న్యూక్లియస్ డివిజన్. న్యూక్లియస్ అనేది డివైడ్ అవుతుంది. ఇది 4 ఫేజెస్లో జరుగుతుంది. ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. 4 ఫేజెస్లో క్యారియోకైనసిస్ జరుగుతుంది. నెక్స్ట్ సైటోకైనసిస్ జరుగుతుంది. సైటోకైనసిస్లో సైటోప్లాజం అనేది డివైడ్ అయ్యి 2 డాటర్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. క్యారియోకైనసిస్లోని ఫస్ట్ ఫేజ్ ప్రోఫేజ్. ఇంటర్ఫేజ్ కంప్లీట్ చేసుకొని సెల్ ప్రోఫేజ్లోకి ఎంటర్ అవుతుంది. ప్రోఫేజ్ స్టార్టింగ్లో దాన్నే ఎర్లియర్ ప్రోఫేజ్ అంటారు. ఈ ఫేజ్లో సెంట్రియోల్స్ అనేవి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ 2 సెంట్రియోల్స్ కూడా ఒకటి అప్ డైరెక్షన్లోనూ ఇంకోటి డౌన్ డైరెక్షన్లోనూ మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్ అవుతాయి. ఈ ఫ్రీగా ఉన్న ఈ క్రోమాటిన్ ఫైబర్ అనేది డీహైడ్రేట్ అయి దగ్గరగా ఫోల్డ్ అయిపోతుంది. దీన్నే కండెన్సేషన్ అంటారు. ఇలా కండెన్స్ అయిన క్రోమోజోమ్స్ను మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేయొచ్చు. సో సెల్ సైకిల్లో ఏ ఫేజ్ నుంచి క్రోమోజోమ్స్ ఆర్ విజిబుల్ అంటే ప్రోఫేజ్ నుంచి క్రోమోజోమ్స్ ఆర్ విజిబుల్ అండర్ మైక్రోస్కోప్. అండ్ ఈ న్యూక్లియర్ మెమ్బ్రేన్ న్యూక్లియోలస్ అనేది డిసపియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎర్లియర్ ప్రోఫేజ్లో. లేట్ ప్రోఫేజ్లో సెంట్రియోల్స్ అనేవి పూర్తిగా ఆపోజిట్ డైరెక్షన్లోకి వస్తాయి. అండ్ ఈ సెంట్రియోల్స్ మైక్రోట్యూబ్యులిన్ అనే ప్రోటీన్తో ఫామ్ అవుతాయి, ఏర్పడతాయి. ఈ ట్యూబ్యులిన్ ప్రోటీన్ వల్ల థ్రెడ్ లాంటి స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఈ థ్రెడ్ లాంటి స్ట్రక్చర్స్ని స్పిండిల్ ఫైబర్స్ అంటారు. ఈ స్పిండిల్ ఫైబర్స్ క్రోమోజోమ్స్లోని సెంట్రోమియర్కి అటాచ్ అవుతాయి. ఈ స్పిండిల్ ఫైబర్స్ అనేవి క్రోమోజోమ్స్లోని సెంట్రోమియర్కి అటాచ్ అవుతాయి. ఈ సెంట్రియోల్స్ని దానిపైన షార్ట్ రేస్ని యాస్టర్ రేస్ అంటారు. ఈ సెంట్రియోల్స్ని యాస్టర్ రేస్ అని కలిపి యాస్టర్ అంటారు. ఇలా 2 యాస్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ యానిమల్స్లో ఉండే యాస్టర్స్ని యాంఫీ యాస్టర్స్ అంటారు. ఓవరాల్గా ప్రోఫేజ్లో సెంట్రియోల్స్ అనేవి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్ అవుతాయి. అండ్ న్యూక్లియర్ మెమ్బ్రేన్ న్యూక్లియోలస్ అనేది డిసపియర్ అవుతుంది. స్పిండిల్ ఫైబర్స్ క్రోమోజోమ్స్లోని సెంట్రోమియర్కి అటాచ్ అవుతాయి. 2 యాంఫీ యాస్టర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది ప్రోఫేజ్. నెక్స్ట్ మెటాఫేజ్. క్యారియోకైనసిస్లోని సెకండ్ ఫేజ్ మెటాఫేజ్. ఈ ఫేజ్లో క్రోమోజోమ్స్ కండెన్సేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రోఫేజ్లో స్టార్ట్ అయిన క్రోమోజోమ్స్ కండెన్సేషన్ మెటాఫేజ్లో కంప్లీట్ అవుతుంది. అండ్ క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఈక్వల్ లైన్లోకి వస్తాయి. జిగ్జాగ్గా ఉన్న ఈ క్రోమోజోమ్స్ని స్పిండిల్ ఫైబర్స్ సెల్ మిడిల్లోకి అండ్ ఒకే లైన్లోకి వచ్చేలా పుల్ చేస్తాయి, అంటే లాగుతాయి. అండ్ క్రోమాటిడ్ ఆర్మ్స్ సెంట్రోమియర్ పైన కైనటోకోర్ ఉంటుంది. ఈ కైనటోకోర్కి అటాచ్ అయి ఉంటాయి. ఈ 2 ఆర్మ్స్ని కూడా సిస్టర్ క్రోమాటిడ్స్ అంటారు. సో మెటాఫేజ్లో 2 చేంజెస్ అనేవి జరుగుతాయి. క్రోమోజోమ్స్ కండెన్సేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఈక్విటోరియల్ ప్లేన్లోకి వస్తాయి. నెక్స్ట్ ఎనాఫేజ్లో ఈ క్రోమోజోమ్స్ని స్పిండిల్ ఫైబర్స్ వాటి పోల్స్ వైపుకి పుల్ చేస్తాయి. దాంతో సెంట్రోమియర్ అనేది బ్రేక్ అయ్యి క్రోమోజోమ్స్ అనేవి సపరేట్ అవుతాయి. ఎనాఫేజ్లో క్రోమోజోమ్స్ అనేవి సపరేట్ అయ్యి వాటి పోల్స్ వైపుకి మూవ్ అవుతాయి. ఇక లాస్ట్ ఫేజ్ క్యారియోకైనసిస్లోని లాస్ట్ ఫేజ్ టీలోఫేజ్లో ఈ క్రోమోజోమ్స్ డీకండెన్స్ అవుతాయి అండ్ న్యూక్లియర్ మెమ్బ్రేన్ అనేది రీఫామ్ అవుతుంది. ఇది ఎర్లియర్ టీలోఫేజ్లో. లేట్ టీలోఫేజ్లో న్యూక్లియర్ మెమ్బ్రేన్ అనేది కంప్లీట్గా రీఫామ్ అవుతుంది అండ్ క్రోమోజోమ్స్ కంప్లీట్గా డీకండెన్స్ అవుతాయి.
ఇలా న్యూక్లియస్ డివిజన్ అనేది జరుగుతుంది. వన్ సెల్‌లో 2 న్యూక్లియస్‌లు అనేవి ఫార్మ్ అవుతాయి. అండ్ ఈ సైటోప్లాస్మిక్ మెంబ్రేన్ అనేది స్లైట్‌గా లోపలికి మూవ్ అయ్యి సైటోకైనెసిస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ ఫేజ్‌లో. నెక్స్ట్ సైటోకైనెసిస్. సైటోకైనెసిస్‌లో ఈ సైటోప్లాస్మిక్ మెంబ్రేన్ అనేది డీప్‌గా లోపలికి మూవ్ అయిపోయి సైటోప్లాజం అనేది డివైడ్ అయ్యి 2 డాటర్ సెల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. ఈ కర్వ్‌ను క్లీవేజ్ ఫ్యూరో అంటారు. ఇలా ఒక డిప్లాయిడ్ సెల్ అనేది డివైడ్ అయ్యి 2 డిప్లాయిడ్ ఐడెంటికల్ డాటర్ సెల్స్ అనేవి ఫార్మ్ అవుతాయి మైటోసిస్ డివిజన్లో. ఇక సిగ్నిఫికెన్స్ ఆఫ్ మైటోసిస్. సిగ్నిఫికెన్స్ మీన్స్ ప్రాముఖ్యత. మైటోసిస్ డివిజన్ ఎందుకు జరగాలి అంటే ఫర్ గ్రోత్. యానిమల్స్ అండ్ ప్లాంట్స్ గ్రో అవ్వాలి అంటే వాటి సెల్స్లో మైటోసిస్ డివిజన్ జరగాలి. నెక్స్ట్ రిపేర్ అండ్ రీజనరేషన్. మనకేదైనా ఇంజ్యూర్ అయినప్పుడు ఇంజ్యూర్ అయిన ప్లేస్లో సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ అయిన సెల్స్ రిమూవ్ అయిపోయి ఆ ప్లేస్లో మైటోసిస్ డివిజన్ జరిగి న్యూ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దాంతో ఇంజ్యూర్ అనేది క్యూర్ అవుతుంది. సో అక్కడ రిపేర్ అండ్ సెల్స్ రీజనరేషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎసెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ లోయర్ లెవెల్ ఆర్గానిజమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా లాంటి ప్రోకారియోట్స్లో మైటోసిస్ డివిజన్ జరిగి వాటి పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ మైటోసిస్ డివిజన్.